జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. సింహం సింగల్ గానే, సింహం సింగల్ గా అంటే ఎవరో కాదు, మన ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. అతను ఒక్కడు ఒక సైడ్ అయితే, ఇక నియోజకవర్గంలో ఉన్న నాయకులు మొత్తం కాకర్ల వైపు ఉన్నారు. ఇటు వంటేరు వేణుగోపాల్ రెడ్డి కానీ, ఇటీవల మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గారు కానీ, ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఇటు చంచల్ బాబు యాదవ్ గారు కానీ, ఇటు బుల్నేని రామారావు గారు కానీ బుల్నేని రామారావు కొద్దిగా న్యూట్రల్గా ఉన్నట్టు మనకు సమాచారం అందుతా ఉంది. అందుకనే అతని యాక్షన్లోకి, అతని ప్లేస్లోకి మెట్టుకూరు చిరంజీవి రెడ్డిని రీప్లేస్ చేశారనే ఒక వార్త కూడా వైరల్ అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి, కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి రాజకీయాల్లోకి ఇంతమందిని ఢీకొంటూ ఓటింగ్ శాతం పెంచుకున్నాడంటే, ఒక విధంగా రాజగోపాల్ రెడ్డి బ్రాండు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి బ్రాండు మరియు వైఎస్ జగన్ బ్రాండ్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటీవల జనా టైమ్స్ జరిపిన సర్వేలో కూడా 53% ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ట్రావెల్ అవుతా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకొని రావచ్చు. ఒక విధంగా కాకర్లకు వీరందరూ చేరడం అదృష్టమైతే, బీజేపీ చేరడం, బీజేపీ కూటమిలోకి రావడం దురదృష్టం అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ బ్యాంకు గణనీయంగా ఉంది. 4% రిజర్వేషన్ రద్దు వల్ల ఇటు ముస్లిం మైనార్టీస్ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఎంతమంది నాయకులు కాకర్ల వైపు వచ్చినా కూడా ఓటర్లు లేని పరిస్థితి ఏర్పడతా ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈసారి రాబో ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి సింగిల్ గా వచ్చినా కూడా విజయ దుందుబి మోగించబోతున్నాడనే ఒక టాకు ఉదయగిరి నియోజకవర్గంలో మొన్న నామినేషన్ తోనే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అర్థమైపోయిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అతనే కాకుండా అతని కుమారుడి భార్య, అతని మళ్ళీ రెండో కొడుకు, వీరందరూ ప్రచార హోరెత్తిస్తుండడంతో జనాలందరినీ మమైకం చేసుకోవడం, ప్రచార జోరు కూడా విపరీతంగా జరుపుతుండడంతో అన్ని నియోజకవర్గంలో ఉండే ప్రజలు మొత్తం వైసీపీ సైడే ట్రావెల్ అవుతా ఉన్నారు. కేవలం కాకర్ల సురేష్ నాయకులను నిలబెట్టుకునేదా, నాయకులతో కలవడానికి చేసే టైమే నియోజకవర్గ ప్రజలు చుట్టూ తిరుగుంటే కొద్దిగా ఓట్ బ్యాంక్ పికప్ చేసుకునేవాడని కూడా కొద్దిమంది టీడీపీ నాయకుల్లోనే ఈ భావన ఉంది. ఇక రాబో కాలంలో ఇక ఏ విధంగా ఉంటుందనేది మనం వేచి చూడాలి.